వారు చదువుకున్న పాఠశాల శిథిలావస్థకు చేరడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను చూసి చలించిపోయారు. పురాతన స్కూల్ భవనాన్ని అభివృద్ధి చేయాలని దంపతులు నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్లలోని 1962లో నిర్మించిన మోగులూరు హైస్కూల్ భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ భవనాన్ని తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పాఠశాలలో ల్యాబ్, ఇతర వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మునులూరుకు చెందిన లారెస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణ, ఆయన సతీమణి నాగరాణి దంపతులు పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే పాఠశాలలో వారిద్దరూ విద్యను అభ్యసించారు. స్కూల్ దుస్థితి గ్రామస్తులు సత్యనారాయణ దంపతుల దృష్టికి తీసుకెళ్లడంతో 4,70,00,000 రూపాయలతో తరగతి గదులు, ల్యాబ్స్, 49 లక్షల రూపాయలతో ప్రహరీ గోడలు, 25 లక్షల రూపాయలతో రోడ్లను నిర్మించారు. వీటితో పాటు స్కూల్ ఆవరణ, మంచినీటి సదుపాయం, భోజనం, కిచెన్ రూమ్లను ఏర్పాటు చేశారు. రేపు ఒగ్లూరు హైస్కూల్ అధునాతన పాఠశాలకు ప్రారంభోత్సవానికి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్కూల్ను పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించారు.